వెల్కమ్ టు సమీరా కిచెన్ రెసిపీ. మీరు అందరు బావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు బగారా రైస్ చేయబోతున్నా అండి. ఈ సండే బ్లాగ్ అంటే సండే రోజు అయితే మన పిల్లలు ఇంట్లో ఉంటారు, వాళ్ళకి ఏమైనా మంచిగా మనం చేసి పెట్టాలి కాబట్టి ఎప్పుడు బిర్యానీ చేసేదాన్ని అండి. ఈరోజు పులావ్ చేస్తున్నాను, చాలా బాగుంటుంది. ఒక ఆనియన్, కొద్దిగా కొత్తిమీర, పుదీనా, 2 పచ్చిమిరకాయలు, కొద్దిగా కరివేపాకు, సాజీరా, గరం మసాలాని ఒకేసారి తీసుకున్నానండి. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయినాక మనకు ఆనియన్ ఎప్పటికైనా నిలువు కోసుకోవాలి. బగారా రైస్కి అయితే నేనైతే నిలువు కోసుకున్నానండి. ఇలా నిలువు వేసుకుంటే మనకు తొందరగా ఫ్రై అవుతుందండి. మనము షాక్గా అడ్డంగా కోసుకున్నామంటే అది ఎప్పుడు ఫ్రై కాదండి, ఎప్పుడు పచ్చిగానే ఉంటుంది. మనకు చూడండి కలర్ అంతా చేంజ్ అయిపోయింది. ఒక చెంచా అల్లం పేస్ట్ వేసుకుంటాను. అల్లం పేస్ట్ వేస్తే బగారా రైస్లో చాలా బాగుంటుందండి. ఇప్పుడు గరం మసాలా కూడా దీంట్లోనే వేసుకుంటానండి. ఒకసారి మనం అన్నీ వేసుకున్నాక 2 పచ్చిమిరకాయలు వేసుకోవాలండి. దీంట్లో కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలండి. మనం కొత్తిమీర, కరివేపాకు, పుదీనా ఒకేసారి వేసుకోవాలండి. వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు చూడండి కొత్తిమీర, నేను కరివేపాకు ఇవన్నీ వేసుకుంటానండి. వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలండి. మన ఈ బగారా రైస్ తాలింపు అనేది ఎర్రగా మనం ఫ్రై చేయాలి. కొంచెం పచ్చిగా పెడితే మన రైస్ అనేది సరిగ్గా రాదు, ఇక్కడ పచ్చి వాసన వస్తుంది ఆనియన్. ఇప్పుడు ఏమో కలర్ చేంజ్ వరకు నేను ఫ్రై చేస్తూనే ఉంటానండి. తగినంత సాల్ట్ వేసుకున్న చూడండి కలర్ అంతా చేంజ్ అయిపోయింది. ఆనియన్ కూడా ఎర్రగా ఫ్రై అయిపోయింది. ఇక్కడైతే మనం తగినంత వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసుకున్నాక మనం కొంచెం కుక్ చేసుకోవాలి. మన వాటర్ అనేది బాయిల్ కావాలండి. మంచిగా బాయిల్ అయిపోయే వరకు అప్పటిదాకా మన రైస్ అనేది నేను కడుక్కుంటానండి. ఇక్కడైతే మనం రైస్ ఒక అర్ధగంట అయినా ముందు నానబెట్టచ్చు. నేనైతే ఒక అర్ధగంట నానబెట్టుకున్నానండి. ఇప్పుడు రైస్ కడుక్కుని దీంట్లో వేసుకుంటున్నాను. వాటర్ ఏమో బాయిల్ అయిపోతున్నాయి. ఇవి వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలండి. కలుపుకున్నాక మళ్ళీ 2 మినిట్స్ మనం మూత పెట్టి మళ్ళీ కుక్ చేసుకోవాలండి. దీనికి కుక్ చేసుకుంటే చాలా బాగా అయిపోతుంది. మనకు చిటికి మాటికి కలపనికి అవసరమే లేదు రైస్ అనేది. ఇప్పుడు మూత పెడతానండి. 2 మినిట్స్ మనం కుక్ చేసుకోవాలి. ఎక్కడైతే ఇప్పుడు చూసుకుంటానండి నీళ్ళన్నీ దగ్గరికి వచ్చినాయి. ఇప్పుడు ఒకసారి మళ్ళీ కలుపుకోవాలండి. మనం కలుపుకున్నాక మళ్ళీ ఒక సెకండ్కి మళ్ళీ మనం మూత పెట్టి కుక్ చేసుకోవాలి. బగారా రైస్ అనేది చాలా తొందర అయిపోతుందండి. ఏం పెద్ద పని ఉండదు. బగారా ఒకసారి కలుపుకున్నాక మళ్ళీ 2 మినిట్స్ మనం కుక్ చేసుకోవాలండి. చూడండి ఇక్కడ అయితే దమ్ అయిపోయింది. నేను తీసుకుంటున్నాను. ఈ బగారా రైస్లో అయితే మనకైతే దాల్చా అయినా బాగుంటుందండి, గోవాకు పచ్చడి అయినా బాగుంటుంది. చికెన్ కూర అయితే కర్రీ చేసుకుని పెట్టుకుని ఇంకా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా నచ్చుతుంది. సండే రోజు అయితే ఇంట్లో అందరు ఉంటారు కాబట్టి తప్పక ట్రై చేసినాక నాకు కామెంట్లో చెప్పండి. నేనైతే మటన్ కూర చేసినానండి. దీంట్లో మా వీడియో మీకు నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.